అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటర్ల తీర్పు ఇచ్చేశారు. వీళ్ళ అభ్యర్థుల యొక్క భవితవ్యం ఈవీఎంలో దాగి ఉంది. ఈ ఫలితాలు వెల్లడించేందుకు మరొక 12-13 రోజులు టైం ఉంది. దీంతో అభ్యర్థులు మరియు శ్రేణులు ఆయా పార్టీల వారు కూడికలు తీసివేతల్లో తనమనుకలై ఉన్నారు. ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్లో మాత్రం కొంత ఉత్సాహం, జోష్ అనేది కనిపిస్తుంది. వైసీపీ నాయకులు మాత్రం తమ ఆశల పల్లకల్లో ముందుకు సాగుతున్నారు. వాస్తవ పరిస్థితులను కానీ తీసుకొని చూస్తే గత ఎన్నికలకైనా ఈసారి మెరుగైనటువంటి స్థితిలో తెలుగుదేశం కూటమి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరోపక్క వైసీపీ నాయకులు గత ఆధిక్యతను పుంజుకొని అంటే అక్కడికక్కడికి బయటపడే నమ్మకంతో కూడా వారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ఓటర్లకు భారీగా గండిపడింది అనేది కొంత అర్థమవుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఒంగోలు పశ్చిమ ప్రాంతంలో కూటమి సీట్ల పరిస్థితి కొంచెం మెరుగయ్యేటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో కన్నా ఈ పర్యాయం కొంచెం పోలింగ్ శాతం బాగా నమోదైంది. గత ఎన్నికల్లో చూస్తే సుమారు 79.74% నమోదైతే ఈసారి మాత్రం కొత్త ప్రకాశం జిల్లాలో పోలింగ్ శాతం 84.26% చేరింది. ఇక ఉమ్మడి జిల్లాలో మిగిలిన 4 స్థానాల్లో పోలింగ్ శాతం 80కి పైగా ఉండడం విశేషం. దీంతో ఓటర్లు జిల్లాలో గతంలో కన్నా ఈసారి ఉత్సాహంగా పోలింగ్ రావడం బాగా కనపడింది. మిగిలిన పోలింగుల్లో కూటమిని అనుకూలంగా ఉందని ఆ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. దీనికి కారణం ఓటర్లను కొన్ని విషయాలు ప్రభావితం చేశాయనేటువంటిది వారి విశ్లేషణ. సాధారణ ఓటర్లను పలు అంశాలు ప్రభావితం చేశాయని చెప్తున్నారు. ప్రభుత్వ అనుకూల అవకాశాల కన్నా వ్యతిరేక అవకాశాలే ఓటర్లలో ఎక్కువగా కనిపించాయని రాజకీయ విశ్లేషకులు మరియు కూటమి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతనైతే ప్రదర్శించారని చెప్పొచ్చు. యువత విద్యార్థుల్లో అది అధికంగా కనిపించిందని వారు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మెగా డిఎస్సి చేయకపోవడాన్ని నిరుద్యోగుల ప్రధాన అంశంగా ఇదొక ముఖ్యమైన డ్రాబ్యాక్గా వైసీపీ గవర్నమెంట్ కనబడుతుంది. వ్యాపార వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి అనేది కనబడుతుంది. తటస్థ ఓటర్లలో కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీడీపీతో జనసేన, బీజేపీ కూటమి కట్టడం టీడీపీ అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని, ప్రధానంగా జిల్లాలో ఇదే బాగా పనిచేసిందని పూర్తి స్థాయిలో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ కూటమి అధికారంలోకి వస్తే పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం జిల్లా ఏర్పడుతుందని నమ్మకం. ఇటు అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో జిల్లాలోకి వస్తాయని ఈ ఆశలనే ఈ వర్గాల్లో కనపడుతున్నాయి. అలాగే సూపర్ 6 బాగా పనిచేసిందని చెప్పొచ్చు. ఓటర్లలో నాడిని పసిగట్టే ప్రయత్నం చేసినటువంటి కొన్ని సంస్థలు వారి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. పింఛన్దారుల్లో, వృద్ధుల్లో ఇప్పటికే వచ్చి పింఛను ఇవ్వడం పట్ల, అలాగే టీడీపీ ఈ సూపర్ 6 పథకంపై హామీలు ఇవ్వడం, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వడం ఈ మంచి ఫలితాలు ఇచ్చాయనేది కొంత కనపడుతుంది. మహిళల్లో టీడీపీ ప్రకటించినటువంటి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ఇది ప్రభావం చూపించిందని చెప్తారు. ఇక అన్ని సామాజిక వర్గాల్లోనూ, రైతుల్లోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. దీన్ని తీసేస్తామని టీడీపీ ప్రకటించడం అనేది కొంత టీడీపీకి లాభించింది. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వైసీపీకి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఆ ఆధిపత్యానికి గండిపడింది అనేటువంటిది వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం. పశ్చిమ ప్రాంతంలోని 5 స్థానాల్లో కొన్ని టీడీపీ ఖాతాల్లో పడడం ఖాయమని దాదాపు తేలిపోయింది. కనిగిరిలో తెలుగుదేశం విజయం సాధిస్తుందని భావన అందరిలోనే కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులు 5,000 మెజార్టీ ఓట్ల ఆధిక్యతతో మేమైనా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం 12,000కు పైగా, 15,000కు పైగా ఆధిక్యత వస్తుందని అయితే చెప్తున్నారు. పామూరు మండలం టీడీపీకి మంచి ఆధిక్యత రాబోతుంది. పీసీపల్లి, సిఎస్పురం మండలాల్లో కూడా తెలుగుదేశానికి ఆధిక్యత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వారి నమ్మకంగా చెప్తున్నారు. ఇక కనిగిరిపట్నంలో టీడీపీకి మంచి ఆధిక్యత లభిస్తుందని, దాంతో పాటు వెలిగండ్ల, హెచ్చంపాడు మండలాల్లో గట్టి పోటీ జరిగిన టీడీపీ మెజార్టీ కొంత వీటిని మింగి సాధించేటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ ఓట్ల కొనుగోలులో కూడా వ్యత్యాసం బాగా పెద్ద కనిపించట్లేదు. ఇక గిద్దలూరు విషయం తీసుకుంటే ఈ మార్కాపురం డివిజన్లో ఈ గత ఎన్నికల్లో వైసీపీ వచ్చినటువంటి ఆధిక్యత భారీగా ఈసారి గండిపడింది అనేటువంటి విషయం తేటతెల్లమైంది, అర్థమవుతుంది. గత ఎన్నికల్లో
గిద్దలూరులో 81,000 మెజార్టీకి పైగా వైసీపీకి గెలుపొందింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు అయితే ధీమాగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు మార్కాపురంలో చేసినటువంటి భూదందాల వ్యవహారం ప్రజలలో బాగా విస్తృతంగా నారిందని చెప్పొచ్చు. ఇక జనసేన కలయిక ద్వారా అక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్నటువంటి కాపు వర్గం అంతా కూడా, బలిజ కాపు వర్గం అంతా కూడా ఈ తెలుగుదేశానికి మద్దతు లభించడంతో కొంత గిద్దలూరు బాగా పుంజుకుందని చెప్పొచ్చు. గిద్దలూరు నగర పంచాయతీ, రూరల్ మండలం, కంభం, రాచర్ల, కొమలూరు మండలాల్లో ఆ ఆధిక్యతపై టీడీపీ పూర్తి స్థాయిలో ధీమాగా ఉందనేటువంటి చెప్పొచ్చు. ఇక అదే ఆధిక్యత వచ్చినా కూడా గతం అంత మాదిరిగా రాదనేటువంటిది టీడీపీ శ్రేణులు గట్టి నమ్మకం. గిద్దలూరు, ఖమ్మంలో కాపు, ఆర్యవైశ్య సామాజిక వర్గాల్లో కూడా బలహీన వర్గాల్లో టీడీపీకి బాగా బలం పెరిగింది. దీంతో గిద్దలూరు ప్రాంతం ఆధిక్యతతో బయటపడగలదన్నటువంటి భావన, ఈ ధీమా అనేది టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఇక దర్శి విషయాన్ని తీసుకుంటే నువ్వనైనన్న రీతిలో ఉంది. దర్శిలో పోటీ ఆ విధంగానే సాగుతుంది. తెలుగుదేశం అభ్యర్థికి టీడీపీ జనసేనను ఐక్యంగా పనిచేయడం ప్లస్ అయింది. వైసీపీ అభ్యర్థికి ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మద్దిచెట్టు వేణుగోపాల్ అనుచరులు కొంత షాక్ ఇచ్చారని చెప్పొచ్చు, సహకరించలేదు. ఇక తాళ్ళూరు మండలంలో వైసీపీ ఆధిక్యతకు ముండ్లమూరు మండలంలో టీడీపీ వచ్చేటువంటి ఆధిక్యత సరిపోతుందని అంచనా వేస్తున్నారు. దొనకొండ మండలంలో ఎవరికైనా స్వల్ప ఆధిక్యత రావస్తనే అంచనా. వైసీపీ అనుకున్నట్లు స్వల్ప ఆధిక్యత వారికి వచ్చిన కుర్చేడు టీడీపీ వచ్చే మెజార్టీ భారీగా ఉంటుందని, అది మింగేస్తుందని, దర్శి నగర పంచాయతీ, రూరల్ మండలాల్లో ఆధిక్యత వస్తుందని, ఇతర పార్టీల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతుంది. టీడీపీ వైపు ఓటర్లు కూడా మొగ్గు చూపారనేది అర్థమవుతుంది. ఇక మార్కాపురంలో విజయంపై మాత్రం ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆర్యవైశ్యుల ఓట్లు చీలిక ప్రధానంగా కలిసి వస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడు టీడీపీ జెండా పట్టినటువంటి పట్టణంలోని రెడ్డి సామాజిక వర్గం వారు ప్రస్తుతం కూటమి పక్షాన చేరడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లింల ఓట్లపై వైసీపీ బలమైన ఆశలు పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డి వ్యక్తిగత అనుభవంతో ఆ వర్గంతో ఉన్నటువంటి సంబంధాలు, ఇక ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు పూర్వం నుంచి ఉన్నటువంటి కొన్ని పరిచయాలు కలిసి వస్తాయనేది ఆ పార్టీ నమ్మకం. దీంతో పట్టణంలో బాగా ఈ వైసీపీకి పూర్వ పట్టుదల ఉంది, ఇది బాగా కలిసి వస్తుందని, అయినప్పటికీ టీడీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. మార్కాపురం, రూరల్, తర్లుబాడు మండలాల్లో టీడీపీకి ఆధిక్యత అనుకూల అంశాలుగా కనపడుతున్నాయని చెప్తున్నారు. పొదిలి, కొనకలమిట్ల మండలాల్లో గత వైసీపీ ఆధిక్యత బాగా గండిపడేటువంటి స్పష్టంగా అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఎర్రగొండపాలెంలో కూడా గట్టి పోటీ ఎదురవుతుంది. ఎర్రగొండపాలెంలో టీడీపీ అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగారు. వైసీపీ అభ్యర్థి ఆ విషయంలో పూర్తిగా కొంత వెనుకబడిపోయారని చెప్పొచ్చు. టీడీపీకి కూటమి శ్రేణులు సమిష్టిగా పనిచేయడంతో వైసీపీ మంత్రి సురేష్ వర్గం కొన్ని చోట్ల ఈ యొక్క వైసీపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్కు సహకరించలేదు. పుల్లల చెరువు లాంటి మండలాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గాల నాయకులు టీడీపీలో చేరిపోయారు. ఎలక్షన్ బాబు 25,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందుతారని ప్రకటించుకోగా వైసీపీ నాయకులు మాత్రం 10,000 ఓట్లతో గెలుస్తామని మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ఈ అంచనా మేరకు పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం మండలాల్లో టీడీపీ ఆధిక్యత స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. దోర్నాల, పెదారవీడు మండలాల్లో వైసీపీకి ఆధిక్యత లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దారవీడు మండలంలో అయితే వైసీపీలోని ఒక వర్గం చాప కింద నీరులా టీడీపీకి సహకరించిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ 4 మండలాల్లో కొంత అంచనాలు కూడా అటు ఇటుగా ఉన్నా కూడా త్రిప్రాంతక మండలంలో ఆధిక్యత బాగా కీలకమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మెజార్టీపై 2 పార్టీలను ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా పశ్చిమంలో గతంలో వైసీపీ బాగా పుంజుకుంటే ప్రస్తుతం తెలుగుదేశం కూటమి బాగా పుంజుకొని వైసీపీకి గండి కొట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రాజకీయ నాయకులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రాబోయే జూన్ 4వ తేదీ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత, కౌంటింగ్ తర్వాత ఎవరు భౌతేయం ఏంటో అనేది తేలనుంది. అప్పుడు దాకా వేచి చూద్దాం.